శ్రీ రాజరాజేశ్వరి సేవా సమితి ఆధ్వర్యంలో అర్ధ మండలి దుర్గామాల కలిశాల ఊరేగింపు సోమవారం రాత్రి కన్నుల పండుగగా జరిగింది. ప్రత్యేక అలంకరణలో అమ్మవారి ఉత్సవ విగ్రహంతో జై భవానీ భక్తుల నామస్మరణలతో దుర్గా మాలధారులు నగర వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. జోరు వర్షంలోనూ వేలాది మంది భక్తులు పాత మున్సిపల్ కార్యాలయం పెన్నారేవులో పెన్నా జలాలను కలిశాలతో నింపుకున్నారు. శాస్త్రోక్తంగా పూజలు చేసి మేళతాళాలు, వేద మంత్రాలు, కర్పూర హారతులతో సంతపేట, ఏసీ బొమ్మ, ట్రంకు రోడ్డు, గాంధీ బొమ్మ, వీఆర్సీ సెంటర్, ఆర్టీసీ, కేవీఆర్ పెట్రోల్, శబరి శ్రీరామ క్షేత్రం, కొండాయిపాలెం గేటుల మీదుగా రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ఊరేగింపులో భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు, ఆలయ అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు.
శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వానము సెప్టెంబర్ 22వ తేదీ నుండి అక్టోబర్ 3వ తేదీ వరకు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానము, స్టోన్ హౌస్ పేట, నెల్లూరు. సెప్టెంబర్ 22వ తేదీ శ్రీ కాత్యాయని అలంకారము, 23వ తేదీ శ్రీ భవానీ అలంకారము, 24వ తేదీ శ్రీ బాలత్రిపుర సుందరి అలంకారము, 25వ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారము, 26వ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారము, 27వ తేదీ శ్రీ గాయత్రి అలంకారము, 28వ తేదీ శ్రీ ధనలక్ష్మి అలంకారము, 29వ తేదీ శ్రీ సరస్వతి అలంకారము, 30వ తేదీ శ్రీ దుర్గాదేవి అలంకారము. అక్టోబర్ 1వ తేదీ మహర్నవమి, ఉదయం 9 గంటలకు కన్యపూజ. అక్టోబర్ 2వ తేదీ విజయదశమి సెమి పూజ, సాయంత్రం 7 గంటలకు నగరోత్సవము. అక్టోబర్ 3వ తేదీ వసంతోత్సవము, సాయంత్రం 6 గంటలకు దర్బారు అలంకారము. ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. ఈ ఉత్సవములలో భక్తులందరూ పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండలి, నెల్లూరు.